మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతం, ఆపరేషన్ మహదేవ్తో మట్టుబెట్టిన సైన్యం, సోనామార్గ్ టన్నెల్ దాడి, ముష్కరుడు మృతి, మరో ఉగ్రవాది ఎన్కౌంటర్. జమ్మూ కాశ్మీర్లో సైన్యం భారీ విజయం సాధించింది. 3 కీలక ఉగ్రవాదులను అంతమొందించింది. వీరిలో పహల్గాం ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముష్కరుడు ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ శివార్లో ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో సైన్యానికి చెందిన ఎలైట్ పారా కమాండోలు చేపట్టిన ఈ ఆపరేషన్లో పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న సులేమాన్ అలియాస్ ఆసిఫ్తో పాటు అతడి 2 అనుచరులు హతమయ్యారు. భద్రతా దళాలు అంతమొందించిన ఉగ్రవాదులు గత ఏడాది సోనామార్గ్ టన్నెల్ పేల్చివేతలో పాల్గొన్న జిబ్రాన్ ఉన్నాడు. మరో ఉగ్రవాదిని హంజా ఆఫ్ఘానీగా గుర్తించారు. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్ ఉపయోగించడంతో భద్రతా దళాలు వాళ్ళ ఉనికిని పసిగట్టాయి. అలాంటి ఫోన్నే పహల్గాం ఉగ్రదాడి సందర్భంగా వినియోగించారు. దీంతో వెంటనే స్పందించిన పారా కమాండోలు మెరుపుదాడి చేసి ముష్కరులను హతమార్చారు. ముల్నార్ గ్రామ సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో ఒక M4 కార్బైన్ రైఫిల్, ఇతర ఆయుధ సామాగ్రి లభించాయి. ఉదయం 11:30 గంటల సమయంలో 24 రాష్ట్రీయ రైఫిల్ సభ్యులు, 4వ పారా యూనిట్ సిబ్బంది 3 ఉగ్రవాదుల ఉనికిని గుర్తించారని, సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత 3 ముష్కర్ల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు కాశ్మీర్ జోన్ ఐజీ ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రండి కలిసి పనిచేద్దాం, గ్రీన్ హైడ్రోజన్ పోర్టుల నిర్మాణంలో భాగస్వాములు అవ్వండి. సింగపూర్ మంత్రి టాన్ సి లాంగ్కి చంద్రబాబు ఆహ్వానం. గృహ నిర్మాణం, సబ్సీ కేబుల్ రంగాల్లో సహకరిస్తామన్న లాంగ్. అమరావతిలో హౌసింగ్ ప్రాజెక్టులు చేయి కలపండి. ఆ దేశ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డును కోరిన ఏపీ సీఎం. బిడదారి హౌసింగ్ ప్రాజెక్టు పరిశీలన. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కొత్త ఆలోచనలు, ఆధునిక వస్తువులు, అత్యుత్తమ విధానాలతో భవిష్యత్ నగరంగా నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో చేపట్టే అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టులో భాగస్వామ్యం తీసుకోవాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు ఆయన కోరారు. సింగపూర్లో 2వ రోజు పర్యటనలో భాగంగా బిడదారి ఎస్టేట్ను చంద్రబాబు 2 గంటల పాటు కాలినడకను తిరిగి పరిశీలించారు. అనంతరం సింగపూర్ హౌసింగ్ బోర్డు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కార్పొరేషన్ ఎంటర్ప్రైజ్, ప్రపంచ బ్యాంక్ అధికారులతో సమావేశమయ్యారు. రాజధాని అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టులో మీరు భాగస్వాములు కావాలి. అమరావతికి సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. రాజధాని నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యం అవుతుంది. గతంలో జరిగిన కొన్ని ఘటనల వల్ల ఏపీ సింగపూర్ ప్రభుత్వాల మధ్య అంతరం వచ్చింది అంటూ ఈయనే చెప్పుకొచ్చారు. మా ఇద్దరి మధ్యన అంతరం వచ్చిందని. ఎవడు వాళ్ళు అడగలేదు కదా నాకు మీతో ప్రాబ్లం అని చెప్పేసి ఈయనే మాట్లాడారని చెప్పి పేపర్లు రాస్తే నాకు తెలిసి వాళ్ళతో ఆ మాటలు అని కూడా ఉండరు. కాకపోతే అది ప్రచారానికి మాత్రం ఇట్లాగా ఏంటంటే భవిష్యత్తులో మళ్ళీ జగన్ వస్తే ఏమైపోతుందో అన్న ఒక భయం కల్పించారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సింగపూర్ ఏం చేస్తాడు, వాడి దగ్గర చైనా వాడు వచ్చి బిల్డింగ్లు కట్టాడు, వాడు వచ్చి మలేషియా వాడు బిల్డింగ్లు కట్టాడు. అక్కడ ఇంకోటి ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి, మొత్తం బిల్డింగ్లన్నీ ప్రభుత్వమే కడుతుంది. మనం వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఒక ఉద్యోగం వస్తే, మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత మనకు వచ్చినటువంటి పే స్లిప్ ఆధారంగా మనం అక్కడ ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గరికి పోతే వాళ్ళు 3-4 కేటగిరీలు ఇల్లు చూపెడతారు. ఈ ఏరియాలో ఉన్నాయి, ఈ ఏరియాలో ఉన్నాయని. మనం దాన్ని చూజ్ చేసుకోవాలి. అప్పుడు వాడు మనకి ఇస్తాడు. ఆ డౌన్ పేమెంట్ కట్టించుకుని మిగతాది నెలవారీ ఇంత అవుతుంది అని చెప్పి మన కంపెనీతో వాడు టైఅప్ ఉంటుంది అనమాట. ఆ కంపెనీ ఈఎంఐ కట్టేస్తుంది. అంటే మన జీతంలోంచి కట్ చేసేసి అటు వెళ్ళిపోతుంది. ఇది ఒక ప్రొసీజర్. మన కంపెనీనా లేకపోతే బ్యాంక్ అనేటటువంటి ఇదంతా ఒక రెగ్యులర్ ప్రొసీజర్. అక్కడ అంతా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. ప్రైవేట్కి సంబంధించినటువంటి కాదు అదంతా కూడా. హౌసింగ్ అదేమన్నా పోనీ అమరావతిలో పెడతారా? లేదు కదా. ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ మన రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏం రోగం, అద్భుతంగా కడుతున్నారు కదా. హైదరాబాద్లో కట్టలేదా, లేకపోతే బెంగళూరులో కట్టలేదా, బాంబేలో కట్టలేదు, ఎక్కడ కట్టలేదు మన దేశంలో. మనోళ్ళు వెళ్ళి ఇక్కడంతా కడతంటే సింగపూర్ వెళ్ళి ఆడేవడో రండి బాబు అని బతిలాడుకోవాల్సిన కర్మ ఏంటో నాకు అర్థం కావట్లేదు. పైగా వాళ్ళకి అక్కడ రేట్ ఎక్కువ, దూల తీర్చేస్తారు. మన దగ్గర తక్కువకే కడుతున్నారు బిల్డర్లు. మరి సింగపూర్ వల్ల మన రాష్ట్రానికి ఒరుగుతుంది ఏంటో నాకు అర్థం కాలేదు. లేకపోతే చదరంగంలో రారాణి అంటూ చెస్ ప్రపంచ కప్ కైవసం చేసుకున్న దివ్య ఫైనల్లో హంపీకి నిరాశ. కోనేరు హంపీ గ్రాండ్ మాస్టర్ 3 ఏళ్లకు పుట్టిన అమ్మాయి దివ్యా దేశ్ముఖ్. అపార అనుభవం, లెక్కకు మిక్కిలి టైటిళ్లు. గత ఏడాది ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ల విజయం. ఇలా హంపీ బలాన్ని చాటే ఘనతలు ఎన్నెన్నో. దివ్య చూస్తే ఇంకా గ్రాండ్ మాస్టర్ కూడా కాలేదు. ప్రపంచ వేదికలో ఆమె సాధించిన పెద్ద ఘనతలు ఏమీ లేవు. ఇలాంటి ఇద్దరి మధ్య పోరంటే ముగ్గు హంపీకి అనుకుంటారు. కానీ ప్రతిష్టాత్మక మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో దివ్య అద్భుత ప్రదర్శనతో తెలుగు అమ్మాయికి షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర యువతార టోర్నీ ఆరంభం నుంచి అసాధారణంగా ఆడుతూ హేమహేమేల్ని వెనక్కి నెట్టి ఫైనల్ చేరిన దివ్య తుది పోరులోనూ తన ప్రతిపదించి చాటింది. హంపీకి ధీటుగా నిలుస్తూ 2 క్లాసికల్ గేములను డ్రా చేసుకున్న దివ్య సోమవారం టై బ్రేక్లో 1.5, 0.5తో పైచేయి సాధించి ప్రపంచ కప్ను ఎగరేసుకుపోయింది. టై బ్రేక్లో తొలి గేమ్ డ్రా కాగా 2వ గేమ్లో దివ్య విజయం సాధించి ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ మాస్టర్గా ఉన్న దివ్య ఈ విజయంతో నేరుగా గ్రాండ్ మాస్టర్ హోదా సాధించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేసినప్పుడు హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ ప్రమాణం 29కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య అన్నటువంటి వార్తని హైలైట్ చేసినప్పుడు రాష్ట్రం వెలుపల
ఇంటర్ చదివిన వారు లోకలే, వారి దరఖాస్తులను స్వీకరించండి. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్కి హైకోర్టు ఆదేశం. వైద్య విద్యా ప్రవేశాల కౌన్సిలింగ్లో తమను ఏపీ స్థానికులుగా పరిగణించి దరఖాస్తు చేసుకోవడానికి అందించాలని కోరుతూ ఇంటర్మీడియట్ రాష్ట్రం వెలుపల చదివి నీట్ రాసిన పలువురు అభ్యర్థులు అత్యవసరంగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్లను రాష్ట్రంలో స్థానిక అభ్యర్థులుగా పరిగణించి వారి దరఖాస్తులను స్వీకరించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయని ఆ తర్వాత లోకల్ వ్యవహారంపై లోతైన విచారణ జరుపుతామని స్పష్టం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకి టెండర్లు 4150 కోట్లతో 38.4 కిలోమీటర్ల మేర నిర్మాణం. విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు పనులకు రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ సోమవారం టెండర్లు పిలిచింది. తొలి దశలో 4.33 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ 4 లైన్ల పైవంతెన సహా మొత్తం 38.4 కిలోమీటర్లతో 2 క్యారిడార్ల పనులు చేపట్టబోతున్నారు. ఇందుకు 4150 కోట్లు ఏం కాబోతుంది. 32 చోట్ల ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లో, ఒక చోట అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నిర్మాణానికి ఈపీసీ విధానంలో మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లు ఆహ్వానించింది. సాంకేతిక ఆర్థిక అంశాలు పరిశీలించి గుత్తేదారు సంస్థలు ఎంపిక చేసిన అనంతరం ఏడాది సెప్టెంబర్ 12 నుంచి బిడ్ల స్వీకరణ మొదలై అదే నెల 17 ముగిపోతుంది. అదే రోజు టెండర్లు తెరవనున్నారు. గుత్తేదారు సంస్థల అర్హతపై మెట్రో రైల్ కార్పొరేషన్ 4-5 రోజులు మరో నోటిఫికేషన్ ఇవ్వబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించొద్దు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజల అంగీకారం లేకుండా విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించొద్దు, వాటి వినియోగం వల్ల కలిగే బహుళ ప్రయోజనాలు వివరించి ప్రజలను ఒప్పించిన తర్వాత అమర్చాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించేది లేదని స్పష్టం చేశారు. పారిశ్రామిక వ్యాపార వర్గాలకు మాత్రం ప్రస్తుతం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అదేమి దుర్మార్గం నాకు అర్థం కాలేదు. అవి చెడ్డవైతే రైతు వరకు వద్దు, మిగతా వాళ్ళు వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు నాశనమైనా ఓకేనా? రెండోది అడిగి ఇవ్వాలి. ఇది ప్రభుత్వానికి తెలియదా? ఇంకోటి దాని బెనిఫిట్స్ ప్రజలకి తెలియజేయాలా? ఏంటో ఆ బెనిఫిట్స్ ప్రభుత్వమే చెప్పండి ప్రజలకి ఏమిటో. ఇప్పుడు వస్తున్నటువంటి మీటర్లు ఇప్పటికి ఏర్పాటు చేశాక అంతకుముందు ఎంత బిల్లు వచ్చేది, ఇప్పుడు ఎంత బిల్లు వచ్చింది, అంతకుముందు ఉన్న లేని ప్రయోజనం ఏంటి, ఇప్పుడు వచ్చిన ప్రయోజనం ఏంటి, ప్రభుత్వమే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి, తెలుసుకుంటారు ప్రజలు. ఏదో డ్రామా తప్పించి వార్తల్లో వాస్తవికత కంటే కూడా మనం ఒకరికి భజన చేస్తున్నాం కాబట్టి ఆ కార్యక్రమం తరహాలోనే వార్తల్లో నిజాల్ని చంపేయడం అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. లేకపోతే అనంతలో జ్ఞానసీమ సిద్ధమైన సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణం నేడు లాంఛనంగా ప్రారంభం. రాష్ట్ర విభజన తర్వాత అనంతపురం జిల్లా జంతులూరు వద్ద 492 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భవన సముదాయాలు వసతుల కల్పనకు 711 కోట్ల అంచనాలు రూపొందించి తాత్కాలికంగా అనంతపురం నగర శివార్లో అద్దె భవనాల్లో తరగతులు ఏర్పాటు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా వర్సిటీ అభివృద్ధిని విస్మరించి పనులను పట్టించుకోలేదు. మొదటి విడతగా విడుదల చేసిన 350 కోట్లతో 2023లో చేపట్టిన 2 అకాడమిక్ భవనాలు, 3 వసతి గృహాలు, పరిపాలన భవనం, అంతర్గత రహదారులు, విద్యుత్తు, తాగునీరు, సౌర విద్యుత్ ప్లాంట్ పనులు నత్తనడకం సాగినాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని 2 భవనాలు వేగంగా పూర్తి చేయించారు. గత ఏడాది ఆగస్టు నుంచి 1100 మంది విద్యార్థులు తరగతులు ప్రారంభించారు. విద్యార్థులకు వసతిని కల్పించారు. శాశ్వత ప్రాతిపదికన నిర్మించిన భవనాలన్నీ సిద్ధమయ్యాయి. 2200 మంది విద్యార్థులు చదువుకునేలా వర్సిటీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు చెందిన 1600 మంది విద్యార్థులు, విదేశాలకు చెందిన 50 మంది విద్యార్థులు ఉన్నారు. వర్సిటీ ప్రాంగణానికి జ్ఞానసీమ అని పేరు పెట్టారు. భవన సముదాయాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభిస్తాను ఉపకులపతి కోరి చెప్పారు అన్నటువంటిది. ఇక్కడ కూడా ఒక నీచమైనటువంటి అబద్ధాన్ని అసూగా చెప్పడమే, ప్రజల్ని పచ్చి దగా చేసేటటువంటి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి సంబంధం? కేంద్రం కదా కట్టించుకునేది. దాన్ని ఎయిమ్స్ కట్టించిన ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర అక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కట్టించుకున్నా ఇవన్నీ కేంద్రం డబ్బులతో కట్టిస్తారు. కేంద్రమే కాంట్రాక్టర్. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? నెంబర్ 1. పోనీ నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారే కట్టించారనుకుందాం. బాబు గారు కట్టించేస్తే అప్పుడు పూర్తి ఇవ్వలేదట, 300 కోట్ల వరకే పని అయిందంట 700 కోట్లలో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక అసలు కాలేదట, ఈ ఏడాదిలో అయిపోయిందట. అంటే బిల్డింగులు తెచ్చి అక్కడ ఏమన్నా ఫిక్స్ చేశారైంది? ఎవడొచ్చినా పని జరిగిపోతూనే ఉంటుంది. కాకపోతే జరిగిన వాటిని కూడా వక్రీకరించి వాళ్ళు మాత్రమే చేశారు, వీళ్ళు చేయలేదు అనే ఒక అబద్ధాన్ని ప్రజలకి మెదళ్లలో స్లో పాయిజన్లో ఎక్కించే దౌర్భాగ్యం ఈ సిగ్గులేని జర్నలిజం, ఈ నీచ జర్నలిజం ఎన్నేళ్ళు సాగుతుందో అర్థం కాదు. ఇకపోతే నా కుమారుడు తప్పు చేశారని రుజువు కాలేదు. మద్యం కుంభకోణం కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం రిమాండ్ ఖైదీగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో ఆయన తల్లి స్వర్ణలత, సోదరి శక్తిరెడ్డి సోమవారం ములాఖత్ అయ్యారు. మాజీ మంత్రి చెలుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ భరత్రామ్ జైలు బయట వాళ్ళని కలిశారు. అనంతరం స్వర్ణలత విలేకరులతో మాట్లాడారు. మిథున్ రెడ్డి ఆరోగ్యం కొంచెం సమస్యగా ఉందన్నారు. సౌకర్యాలు కల్పిస్తున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు వాటి కోసం పిటిషన్ వేశామని ఎంతవరకు కల్పిస్తారో తెలియదని సమాధానం ఇచ్చారు. మిథున్ రెడ్డి నేలపైన పడుకుంటున్నారని ప్రశ్నించగా ఆ విషయం అడగలేదని భావోద్వేగానికి గురయ్యారు. మిథున్ రెడ్డి తప్పు చేశారు, ఇంకా తేలలేదు కాబట్టి ఉగ్రవాది మాదిరిగా కాకుండా బాగా చూసుకోవాలని కోరుకుంటారని చెప్పారు. అడిగిన సౌకర్యాల్లో కొన్నైనా కల్పిస్తే బాగుంటుందన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే
కొలుసుకి భూ గొలుసు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మంత్రి గారి కంపెనీకి 600 కోట్ల విలువైన 845.6 ఎకరాల దారాదత్తం సాక్షి హైలైట్ చేసింది. పార్థసారథి భార్య కమలాలక్ష్మి, డ్రైవర్ కొలుసు ప్రసాద్ పేరిట నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్, ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 5 లక్షల చొప్పున 45.6 ఎకరాల విక్రయం, ఏటా 15,000 లీజు కింద 800 ఎకరాలు, 25 ఏళ్ల కేటాయింపు. ఆగిరిపల్లి చుట్టుపక్కల బహిరంగ మార్కెట్లో ఎకరం భూమి ధర 60 నుంచి 70 లక్షలు. నిన్న జనసేన ఎంపీ బాలశౌరి సంస్థకు 115 ఎకరాల దారాదత్తం. లూలుకు నామమాత్రపు ధరకు విశాఖ, విజయవాడల్లో సంతర్పణ. అంతకుముందు ఊరు పేరు లేని వర్షాకు 3,000 కోట్ల విలువైన 60 ఎకరాలు. అడ్డగోలు భూ కేటాయింపులపై ప్రజా సంఘాల ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆ ప్రజా సంఘాలు ఎవరో పాపం వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇస్తుంటారు కానీ వాళ్ళు ఎవడో పట్టించుకోడు. రెండవది, ఇదివరకు ఇదే జగన్ టైంలో అయ్యి ఉంటే కనుక పుంకాను కథనాలు రాసేవాళ్ళు ఈనాడు జ్యోతి. ఇప్పుడు ఇది కామన్ అంటారు. ఇంకోటి ఏంటంటే ఆ నాయకుడికి సంబంధించిన భార్యో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులో ఉన్నంత మాత్రాన వ్యాపారం చేయకూడదని ఏం లేదు. జగన్కి సంబంధించిన సంస్థల్లోనూ పెట్టుబడులు వాళ్ళ భార్య వీళ్ళందరినీ కదా చూసుకునేటటువంటిది. అట్లాగే జగన్ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయే కదా, మరి అప్పుడు భూములు కేటాయించుకోలేదా? కాబట్టి అది వ్యాపారం చేస్తారా లేదా అన్నది ముఖ్యం. వ్యాపారం చేస్తే వీళ్ళ బంధువు కాబట్టి అనర్హత కాకూడదు. ఇందులో దోపిడీ అంటారా, తక్కువకి తీసుకోవడం అన్నటువంటిది ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే తక్కువకి ఇవ్వడం జరుగుతూనే ఉంది కదా. కాకపోతే అక్కడ చెయ్యకుండా డబ్బులు అమ్మేసుకుంటే తప్పు. అది అంటే భూమి ఇచ్చాక ఆ భూమిలో ఏ పరిశ్రమ పెట్టకుండా ఏ వ్యాపారం చేయకుండా అమ్మేసుకుంటే తప్పు. ఇందులో నాకు తప్పు అయితే కనిపించట్లేదు. అంటే ప్రాజెక్ట్ కనుక అవ్వకపోతే ఖచ్చితంగా తప్పు పట్టాలి, అందులో డౌటే లేదు. లేకపోతే బడాబాబుల లూలుకి సబ్సిడీ ఎందుకు? హైదరాబాద్లో ప్రభుత్వంతో సంబంధం లేకుండా మార్కెట్ రేటుకి లీజుకు, ఏపీలో మాత్రం 1,000 కోట్ల ఖరీదైన ప్రభుత్వ భూములు నామమాత్ర లీజు కప్పకింత. హైపర్ మార్కెట్ నిర్మించాక భారీగా అద్దెలు వసూలు చేసుకుని జేబులు నింపుకోనున్న లూలు. ఈ ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లి గవ్వ కూడా దక్కదు. హైపర్ మార్కెట్ ద్వారా వచ్చే కూడా తక్కువ జీతాలు ఉండే ఉద్యోగాలు. ఇది నేను మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నాను. వాడిచ్చేదేంది మనకు ఉద్యోగాలు? ఈ గుమస్తాగిరి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆడేవాడు. ప్లస్ ఈ బిల్డింగులు కట్టేసి వాడు అద్దెకిచ్చుకుని వాడు డబ్బులు సంపాదించుకుంటాడు. ప్రభుత్వానికి మాత్రం మొదటి 3 ఏళ్ళు ఏం లేకుండా ఆ తర్వాత ఏడాదికి 4.5 కోట్లు వస్తుందంట. రెండు కలిపితే ఇచ్చినటువంటి దాదాపు 1,500 కోట్లు. పట్టపగలు నిలువు దోపిడి, రాష్ట్ర ప్రజల సొమ్మును దోచిపెడుతున్నటువంటి అంశం. ఇది కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. లేకపోతే హైకోర్టు జడ్జిగా జస్టిస్ దేవానంద్ ప్రమాణ్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. గవర్నర్ని కలిసిన వైఎస్ జగన్. ఈ వార్త ఈనాడు అసలు టచ్ చేయలేదు, చూసాం కదా మనం. లోపల పేజీలు వేసి ఉంటారు వీళ్ళు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ని విజయవాడ రాజ్భవన్లో సోమవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట సతీమణి వైఎస్ భారతిరెడ్డి ఉన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఎందుకు కలిశారు ఏంటి అన్నటువంటి పాయింట్కి సంబంధించింది పెద్దగా టచ్ చేయకుండా కలిశారు అన్నటువంటిది మాత్రమే టచ్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇకపోతే పెరిగిన పులి కేక అంటూ ఏదైతే 1972 నాటికి దేశంలో 1827కి పడిపోయిన పులుల సంఖ్య, టైగర్ రిజర్వులతో 3,200కి పెరిగిన పులుల సంఖ్య, 18 రాష్ట్రాల 58 టైగర్ రిజర్వులు, దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్గా నాగార్జున సాగర్ సిరిసిల్ల నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మహిషాసురమర్దని ఏకాదశి రూపిణి అంటూ దసరా ఉత్సవాల్లో అమ్మవారికి విశేష అలంకారం. ఆలయ ఈవో వైదిక కమిటీ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఏడాది దసరా ఉత్సవాలు 11 రోజుల పాటు 11 విశేష అలంకారాలతో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ఈవో శివనానాయక్ పేర్కొన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడే సందర్భంగా దసరా ఉత్సవాలు విశేష అలంకారాలతో కొన్ని కరపత్రాలు ఈవో వైదిక కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. సెప్టెంబర్ 22వ తేదీన ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీన విజయదశమిని ఉదయం 10:30 గంటలకు మహాపూర్ణాహుతితో ముగుస్తాయని తెలిపారు. అదే తేదీ సాయంత్రం ఆది దంపతులకు హంసవాహనంపై తెప్పోత్సవం కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఆది దంపతులకు ప్రతినిత్యం నగరోత్సవ సేవలు జరుగుతాయని పేర్కొన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. సెప్టెంబర్ 22 అంటే ఇది జూలై, వచ్చే నెల ఆగస్టు, ఆ తర్వాత సెప్టెంబర్లో చివరిలో ప్రారంభమవుతుంది, అక్టోబర్లో ముగుస్తాయి అన్నమాట. అయితే మేడం ఓసారి ఇటు రండి, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అంటుంది చట్టం. మరి ఈ విషయంలో రాష్ట్ర హోంమంత్రి ఏం చెప్తారో చూడాలి. వైఎస్ఆర్ కడప జిల్లాలో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి గన్మెన్ ఆమె హ్యాండ్ బ్యాగ్ను మోస్తూ కెమెరాకి చిక్కారు. ఇటీవల రాజమహేంద్రవరం జైల్లో ఉన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ములాఖతులు కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాగ్ దిండు మోసారని ఆయన గన్మెన్ను చిత్తూరు జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. ఈ చర్యను హోంమంత్రి అంతే సమర్థించారు. గన్మెన్ భద్రతకు మాత్రమే అతడితో అటెండర్ పని ఎలా చేయిస్తారని ప్రశ్నించారు. మరి ఇప్పుడు కడప ఎస్పీ ఏ చర్యలు తీసుకుంటారు, హోంమంత్రి ఎలా స్పందిస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నిలువెత్తు అబద్ధాలకు అసలైన వారసుడు లోకేష్ అంటూ వార్తని హైలైట్ చేశారు. వాస్తవాలు రాస్తే తట్టుకోలేక వాకులు చవాకులు. మీ తెంగర చర్యల కారణంగా ప్రభుత్వ స్కూళ్ళలో అడ్మిషన్లు పడిపోయిన మాట వాస్తవం కదా. లెక్చరర్లలో మిగులు ఎందుకు ప్రకటించినట్లు
ఎక్స్ వేదికపై మండిపడిన వైఎస్ఆర్సీపీ బాబు లోకేష్ మీ తండ్రి చంద్రబాబు 100% అబద్ధాలు చెప్తే మీరు 200% అబద్ధాలు చెప్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. నిలువెత్తు అబద్ధాలకు అసలైన శిశలైన వారసులు మీరే. సాక్షి పత్రిక వాస్తవాలు రాస్తే తట్టుకోలేక అవాకులు జవాకులు మాట్లాడుతున్నాను వైఎస్ఆర్సీపీ మండిపడింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పార్టీ ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ గారిని మీ నాన్న వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి అత్యంత చెత్తపాలన చేస్తున్న మీకు జాకీలుగా పనిచేయడం ఎల్లో మీడియా పని. నాణ్యానికి రెండో వైపు చూపిస్తున్న సాక్షిపై మీ కొత్త విషయం ఏమి కాదని స్పష్టం చేసిన ట్వీట్ ద్వారా ఇంకా వైఎస్ఆర్సీపీ ఏమన్నదంటే డీటెయిల్డ్గా లోకేష్ గారు తమ ఏలుబడిలో ప్రభుత్వ విద్యారంగం మొత్తం ధ్వంసమైందన్న సంగతి ప్రజలకు తెలిస్తే ప్రభుత్వ కాలేజీలో అడ్మిషన్లు పడిపోతే ఇప్పుడు పనిచేస్తున్న లెక్చరర్లు మిగిలేందుకు ప్రకటించినట్టు ఆయా కాలేజీ పడిపోకపోతే ఇప్పుడు పనిచేస్తున్న లెక్చరర్లు మిగిలేందుకు ప్రకటించినట్టు ఆయా కాలేజీలో 455 పోస్టులు ఎందుకు రద్దు చేశారు, మరో 150 మంది లెక్చరర్లను మిగులుగా ప్రకటించడానికి ఎందుకు ఫైల్ సిద్ధం చేసినట్టు, గత ఏడాది కన్నా అడ్మిషన్లు పెరిగితే లెక్చరర్ల సంఖ్య పెరగాలి కదా. ఏప్రిల్ 23, 10th, జూన్ 12 సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా వచ్చాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు జూన్ 2 నుంచి ప్రారంభమై జూలై పూర్తిగా వస్తుంది. అయినా ఇంకా అడ్మిషన్లు పెరుగుతున్నాయని చెప్పడం వాస్తవాలు మరుగుపరచడమే కదా. మీ తెంగరచీరల కారణంగా ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్లు పడిపోయిన మాట వాస్తవం కదా. సాక్షి పత్రిక విషయాన్ని జూలై 9 వెలుగులోకి తీసుకురాలేదా. ఇప్పుడు కూడా సాక్షి వాస్తవాన్ని రాసేసరికి అంకెల గారడీ చేయడానికి మీరు సాగిస్తున్న ప్రయత్నాలపై మీ శాఖ సిబ్బందులు విస్తృతంగా చర్చ జరుగుతున్న మాట వాస్తవం కదా. విద్యా సంస్కరణలో భాగంగా వైఎస్ఆర్సీ ప్రభుత్వం తీసుకొచ్చిన హై స్కూల్ ప్లస్ ఎందుకు రద్దు చేశారు, బాలికలకు మండలానికి జూనియర్ కాలేజ్ ఎందుకు రద్దు అయింది, సిబిఎస్ఈని ఎందుకు రద్దు చేశారు, ఐబీ దాకా ప్రయాణాన్ని ఎందుకు ఆపేశారు, టోఫెల్ క్లాసులను ఎందుకు నిలిపేశారు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు ఎందుకు ఇవ్వడం లేదు, డిజిటల్ ఎడ్యుకేషన్పై పెట్టిన సిలబస్ని ఎందుకు రద్దు చేశారు, గోరుముద్రను ఎందుకు దెబ్బతీశారు, ఇప్పుడు ఎందుకు ఆ నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వలేకపోతున్నారు, రోజుకో మెనూను ఎందుకు తీసేశారు, నాడు నేడు పనులను ఎందుకు నిలిపేశారు, విద్యా దీవెన వసతి దీవెన కింద ఇవ్వాల్సిన 6,400 కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు, ఈ సమాధానాలు చెప్పగలరా లోకేష్ అని వైఎస్ఆర్సీపీ ఎక్స్ వేదికగా నిలదీసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా చాటింది. సైనిక శక్తి అద్భుత ప్రదర్శనతో ఆపరేషన్ విజయవంతం. లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి భారత భద్రతా వ్యవస్థ ఎంత శక్తివంతంగా ఉందనే విషయాన్ని ఆపరేషన్ సింధూర్ వెల్లడించిందని వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదంపై భారత్ తగిన విధంగా స్పందించిందని స్పష్టం చేశారు. ఇటీవల కాశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అంశంపై సోమవారం లోక్సభలో చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 22 కాశ్మీర్లో పహల్గాంలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ దాడికి పాల్పడి 26 మంది పౌరులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థ లష్కర్ ఏ తోయిబాకు అనుబంధంగా పనిచేస్తూ పాకిస్తాన్ తరపున విధులు నిర్వర్తిస్తుందని బలమైన ఆధారాలను దీనికి బదులుగా భారత సైన్యం మే 7న ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ పూర్తిగా ఇంటెలిజెన్స్ ఆధారితంగా సరిహద్దులు దాటి ఉగ్రస్థావరాలను లక్ష్యంగా తీసుకుంది. ఇది ప్రతీకార చర్యగా జాతీయ భద్రతకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న శక్తులపై ఒక నిర్భయ స్పందన. పౌర ప్రాంతాలకు దూరంగా ఉండేలా దాడులు జరపడం ద్వారా భారత సైన్యం ఉన్నతమైన మానవీయ విలువలు పాటించిందని అవినాష్ రెడ్డి అభిప్రాయపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. భారత్ వాదనకు బలం చేకూరిందంటూ స్టేట్మెంట్ ఇచ్చే చాలా కీలకమైనటువంటిది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయి కాబట్టి వాళ్ళతో ఏమీ విభేదించట్లేదు. ఐఎన్డీఏ వైఖరితో సమర్థించట్లేదు. ఇక్కడ బీజేపీ వైఖరిని, కేంద్ర ప్రభుత్వ వైఖరిని సమర్థించింది. లేకపోతే పనులేవి జరగడం లేదు, మీ వెంట ఎందుకు నడవాలి, ఎమ్మెల్సీ నాగబాబుని నిలదీసిన వీరమహిళ, జనసేన నేతల కార్యకర్తలకు ఏం పనులు జరగలేదు, మీ వెనక మేము ఎందుకు నడవాలని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని జనసేన 15వ వార్డు అధ్యక్షురాలు కళ ఆ పార్టీ కీలక నేత ఎమ్మెల్సీ కె నాగబాబుని నిలదీశారు. ఇదే విషయమే 33వ వార్డు జనసేన కార్పొరేట్ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బీసెట్టి వసంతలక్ష్మి భర్త బీసెట్టి గోపికృష్ణ కూడా ఎమ్మెల్సీ నాగబాబుని నిలదీగా వీళ్ళిద్దరిని తీవ్రంగా అవమానించడం కలకలం రేపింది. ఎమ్మెల్సీ కె నాగబాబు విశాఖ సీతంపేటలోని పార్టీ కార్యాలయం సోమవారం నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళ కళ మాట్లాడారు. తమ వెనక ఉన్న వాళ్ళకి ఒక్క పని కూడా చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న పార్టీ నాయకులు వెంటనే మాట్లాడుతున్న మైక్ని కట్ చేశారు. మైక్ ఇవ్వాలని ఆమె అడిగినప్పటికీ మైక్ను వేరొకరికి ఇవ్వాలని వేదికపై ఉన్న నాయకులను ఆదేశించారు. దీనిపై ఎమ్మెల్సీ నాగబాబు స్పందిస్తూ పార్టీ కార్యకర్తల అసహనంతో పనిచేయద్దు, వ్యక్తిగతమైన పని సమస్యలను వదిలేసి కూటమితో కలిసి పనిచేయాల్సిందని తెగెచ్చి చెప్పడం సమావేశానికి హాజరైన నాయకులు షాక్కు గురయ్యారు. ఇదే సమావేశంలో జనసేన నాయకులు కార్యకర్తలు గోడును వినియోగించుకునే ప్రయత్నం చేసిన 33వ వార్డు జనసేన కార్పొరేట్ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బీసెట్టి వసంతలక్ష్మి భర్త గోపికృష్ణకు సైతం తీవ్ర అవమానం ఎదురైంది. కూటమి ప్రభుత్వం తమ మాటలకు విలువ ఇవ్వడం లేదని గోపికృష్ణ చెప్పే ప్రయత్నం చేయగా నాగబాబు సీరియస్ అయ్యారు. మైక్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే మండిపడ్డారు. పవన్ని నమ్మి తన భార్యను కార్పొరేట్కి గెలిపించుకుంటే ఇలా అవమానిస్తారా, గోపికృష్ణ సరిహద్దుల వద్ద వాపోయినట్టు తెలిసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మీ పెట్టుబడులకి మాది పూచి. ఆంధ్ర సింగపూర్ బిజినెస్ ఫోరం భేటీలో చంద్రబాబు భరోసా, ఆ తప్పులు పునరావృతం కావు, పెట్టుబడి అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నవంబర్లో విశాఖ భాగస్వామి సదస్సుకు రండి, పెట్టుబడులే కాదు పేదలకు సాయం చేయండి, పేదదానికి అంతరం తగ్గించడానికి P4, త్వరలో ఏపీ సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్, రాష్ట్రంలో పెట్టుబడులకు ఆకాశమే హద్దు, నైపుణ్యమైన వర్క్ ఫోర్స్కి సిద్ధం చేస్తాం, ఏపీలో 6 పోర్ట్లు 7 ఎయిర్పోర్ట్లు త్వరలో అందుబాటులోకి, మరో 4 రేవులు, ఇంకో 9 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు అంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని ఇక్కడ
హైలైట్ చేశారు. లేకపోతే ఎవరు మార్గదర్శులు P4పై కలెక్టర్ల ఆదేశాలతో గజిబిజి. ముఖ్యమంత్రి ఉద్దేశం ఒకటి, కొందరు అధికారులు చేస్తుంది మరొకటి. P4లో భాగంగా పేద కుటుంబాల బాగోగుల బాధ్యతను తీసుకునే మార్గదర్శులపై గందరగోళం ఏర్పడుతుంది. ఈ కార్యక్రమం పూర్తిగా స్వచ్ఛందమని ప్రభుత్వం చెబుతుంది. కొందరు అధికారులు ఉద్యోగులకు టార్గెట్లు విధించిన వివాదాస్పదంగా మారుతోంది. మార్గదర్శులుగా టీచర్లు, మార్గదర్శకులుగా లెక్కర్ లైసెన్సీలు అంటూ ఆదేశాలు ఇస్తున్నారు. ఇటీవల ఏలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డిఓ ఉపాధ్యాయులు మార్గదర్శులుగా నమోదు చేయించాలని ఉత్తర్వులు జారీ చేశారు. కొందరు కలెక్టర్లు ఎక్సైజ్ శాఖ ఈ పథకంలో లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. మద్యం లైసెన్సీలు మార్గదర్శనం చేయించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు స్థానిక మద్యం లైసెన్సీలను P4 పేరుతో టార్గెట్ పెడుతున్నట్టు తెలిసింది. ఈ గందరగోళం అంతా అవగాహన లోపం వల్లే జరుగుతుందని అర్థమవుతుంది. వీళ్ళకే అర్థమైపోయింది పాపం. జనాలు వెర్రి వేదవులు అనుకునేటటువంటి నీచ జర్నలిజానికి సజీవ సాక్ష్యం. ప్రభుత్వం అధికారులకే ఆదేశాలు ఇచ్చింది, మీరు మార్గదర్శకులను తయారు చేయాల్సిందని. వాళ్ళు ఆ నుంచి పట్టుకొస్తారు, వాళ్ళ జేబులో నుంచి డబ్బులు పట్టుకుని తీసుకొచ్చిస్తారా? వాళ్ళు ఏం చేయాలా? ధనవంతుల దగ్గరికి వెళ్ళాలి. ధనవంతులు ఏమైనా తీసుకొచ్చి వాడు ఇవ్వాలనుకున్న డబ్బులు తీసుకొచ్చి ప్రభుత్వం పేరుతో ఇవ్వడానికి ఏమైనా పిచ్చోడే ఏంటి? డబ్బులు ఎంతకాలం సంపాదించినోడు? వాళ్ళు రావట్లేదు. కాబట్టి అమాయకులైన సామాన్య ఉద్యోగులని చివరికి మద్యం సిండికేట్లతో సస్తున్నారు పాపం ఆ వ్యాపారస్తులు. వాళ్ళ మీద మళ్ళీ ఇదొక దోపిడీ అంట. వాళ్ళు మార్గదర్శులుగా కావాలట. ఇలాంటివన్నీ అంట పాపం చంద్రబాబు గారికి సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదంట. కలెక్టర్లు తప్పుడోళ్ళు అంట. వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు మేధావి అంటారు, చదివేవాడు వెధవైతే రాసేవాడే ఆంధ్రజ్యోతి అన్నట్టుందనమాట. ఈ దిక్కుమాలిన నీచ జర్నలిజం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. లేకపోతే అంతర్గత కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమా? అలాగే దాని ముందు ఎందుకు హాజరయ్యారు? విచారణ పూర్తయ్యేదాకా ఎందుకు వేచి చూశారు? జస్టిస్ యశ్వంత్ వర్మ నిలదీసిన సుప్రీంకోర్టు. పిటిషన్లో తన పేరు దాచి XXXగా పేర్కొన్న వర్మ తన అధికారిక నివాసంలో కట్టలుగా డబ్బు దొరికిన వ్యవహారంలో పార్లమెంట్ అబ్సెన్స్ని ఎదుర్కోబోతున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టు కొన్ని సూటి ప్రశ్నలు సంధించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ వర్మ ఇంట్లో ఏడాది మార్చి 14వ తేదీ సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. మంటలాడడానికి వెళ్ళిన అగ్నిమార్గ సిబ్బంది కట్టల కొద్ది డబ్బు దొరికింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అంశంపై విచారణకు అప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా పంజాబ్, హర్యానాకు సంబంధించినటువంటి కొంతమందితో కలిసి వేసినటువంటి కమిటీకి సంబంధించి వాళ్ళు అడిగినటువంటి పాయింట్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. మరి బెచ్చగాళ్ల వీర్యం, అడ్డా కూలి అండం. బిచ్చగాళ్లకు బిర్యానీ, అడ్డా కూలీలకు మద్యం, కొంచెం చదువుకున్న వారికి అయితే 1000 నుంచి 4000 రూపాయలు, అదే మహిళలకైతే 20,000 నుంచి 25,000 దాకా ఇస్తారు. వీర్యం, అండాల సేకరణ పేరుతో నగరంలో జరుగుతున్న వికృత దందా ఇది. సంతాన భాగ్యం లేక దాతల నుంచి వీర్యం, అండాల వంటి కోరుకునేవారు. ఆ దాతలు బాగా చదువుకున్న వారే, మంచి తెలివితేటలు కలిగిన వారే ఉండాలని భావిస్తారు. కానీ ఈ దందా నడిపేవాళ్ళు వాళ్ళకి అంటగడుతున్నది బిచ్చగాళ్ళు, అడ్డా కూలీల వీర్యాన్ని, అండాలను. ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయో సిస్టమ్ క్లినిక్ పేరుతో సికింద్రాబాద్లో ఈ దందా నడుపుతున్న 7 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దీనిపై లోతైన దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఈ క్లినిక్ యజమాని మేనేజర్గా వ్యవహరిస్తున్న పంకజ్ సోని తన వద్ద కొంతమందిని ఏజెంట్లుగా, టెక్నీషియన్గా నియమించుకున్నారు. వాళ్ళు బిచ్చగాళ్లకు, అడ్డా కూలీల వంటి వారికి ఆ డబ్బా చూపించి వాళ్ళ నుంచి వీర్యం, అండాలు సేకరిస్తున్నారు. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం ఆరోగ్యవంతులైన వ్యక్తుల నుంచి, అది 21 నుంచి 55 ఏళ్లలోపు ఉన్న వాళ్ళ నుంచి వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి జన్యువ్యాధులు, అంటువ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రం వీర్యం సేకరించాలి. ఒక దాత నుంచి గరిష్టంగా 25 సార్లు మాత్రం వీర్యాన్ని సేకరించాలి. ఒక దాత నుంచి తీసుకున్న వీర్యాన్ని ఒక మహిళకు ఒకసారి గర్భధారణకు మాత్రం ఉపయోగించాలి. కానీ స్పెర్మ్ క్లినిక్లు నిబంధనలన్నింటి తోసిరాజని ఒకే వ్యక్తి నుంచి వారానికి ఒకసారి చొప్పున వీర్యం సేకరిస్తున్నాయి. ఉదాహరణకి ఇండియన్ స్పెర్మ్ టెక్ ఏజెంట్లు బిచ్చగాళ్ళు, అడ్డా కూలీలను సంప్రదించి వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి మేము చెప్పినట్టు చేస్తే మందులతో పాటు బిర్యానీ ఇస్తామంటూ వాళ్ళకి ఆశ పెట్టారని తెలిసింది. లేదంటే 500 నుంచి 1000 చేతిలో పెట్టి పంపేవారని సమాచారం. ఉచితంగా బిర్యానీ లెక్కర వస్తుండదు. వాళ్ళు తరచుగా క్లినిక్ వచ్చి వీర్యం ఇచ్చి వెళ్తుండేవారని పోలీసులు విచారణ తేలినట్టు సమాచారం. వాళ్ళు వచ్చేవాళ్ళు తమకు తెలిసిన మహిళలను తీసుకొస్తే వాళ్ళ నుంచి అండాలు సేకరించేవాళ్ళు. అది కొంచెం కష్టమైన పని కావడంతో మహిళలకు ప్రతిసారి 20,000 నుంచి 25,000 చెల్లించేవారని తెలిసింది. నిందితులు మరోసారి కస్టడీకి తీసుకుని దీనిపై మరింత లోతుగా విచారించేందుకు సిద్ధమైన గోపాలపురం పోలీసులు మేరకు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ నిధులు PM కిసాన్ సొమ్ముతో పాటు రైతుల ఖాతాలో జమ. రాష్ట్రంలో 46.64 లక్షల మంది కుటుంబాలకు లబ్ధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అసలు మాయ నకిలీతో మోసం అంటూ అనంతపురం HDFC బ్యాంకులో గోల్డ్ స్కామ్, 9గురిని అరెస్ట్ చేసిన పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదేందో బంగారాన్ని తాకట్టు పెట్టుకునే ప్రతి చోట ఇదే జరుగుతున్నటువంటి పరిస్థితి. లేకపోతే కొండాపూర్ రేవు పార్టీ సూత్రధారి కాజావాసి. హైదరాబాద్ కొండాపూర్లో పోలీసులు భగ్నం చేసిన రేవు పార్టీకి సంబంధించిన కీలక సూత్రధారి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామానికి చెందిన అప్పికట్ల అశోక్ కుమార్ నాయుడుగా టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. అశోక్ తండ్రి పాములు నాగార్జున వెస్ట్లో వంట పని చేస్తుంటారు. ఆయన భూముల రేటు తక్కువగా ఉన్నప్పుడు సుమారు 20 ఎకరాలు కొనుగోలు చేయడంతో వాటి ధరలు అమాంతం కోట్లలో పెరిగిపోయి కొంత భూమి అమ్మిన డబ్బుతో అశోక్ కుమార్ వీకెండ్లో ఏపీ నుంచి యువతను హైదరాబాద్ తీసుకువెళ్లి పార్టీలు పెట్టి జల్సాలు చేసేవాడు. కాజా గ్రామానికి చెందిన నాగళ్ల మణికంఠ సాయి అనే యువకుడు కూడా అశోక్ కుమార్కు రేవు పార్టీలో సహకరిస్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో కొండాపూర్లోని అపార్ట్మెంట్లో
రేవు పార్టీ జరుగుతుందనే పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు మెరుపుదాడి నిర్వహించి 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఏపీ 39SR001 నెంబర్ కలిగిన నలుపు రంగు ఫార్చునర్ కారుకు అశోక్ కుమార్ రాజ్యసభ ఎంపీ స్టిక్కర్ అతికించుకుని తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. 2 తెలుగు రాష్ట్రాల సంచలనం సృష్టించిన ఈ రేవు పార్టీలో మంగళగిరికి చెందిన అశోక్ కుమార్ కీలకంగా వ్యవహరించాడనే వార్త ఈ ప్రాంత ప్రజలు ఉలిక్కిపడేలా చేసింది అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. ఆడికి ఒక ఎంపీ స్టిక్కర్ ఉంది, అక్కడ ఈ దరిద్ర పని అంతా చేశాడు. ఎంత సింపుల్గా దాచేశారంటే అదే కనుక వైసీపీ అయ్యి ఉంటే ఆ ఎంపీ ఎవడో ఒకటి పేరు రాసి వాడిని రచ్చ చేసేవాళ్ళు ఆడే చేస్తున్నాడు. డ్రగ్స్ క్యాపిటల్ అన్నట్టు. ఇక్కడ డ్రగ్స్ వీడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది డ్రగ్స్ క్యాపిటల్ కాదు. ఇప్పుడు మరి ఇంకో చోట గంజాయి దొరికింది. ఇదివరకు గంజాయి క్యాపిటల్, డ్రగ్స్ క్యాపిటల్ అని మాట్లాడారు కదా, ఇప్పుడు దొరికితే అవి కామన్ క్రైమ్ అబ్బా అని చెప్తారనమాట. మన వార్తల్ని వార్తల్లాగా కాకుండా వార్తల్ని విచిత్రమైన మలుపులు తిప్పుతూ మా వాళ్ళు చేసే తప్పు ఏదైనా రైటే, ఎదురోళ్ళు చేసేది తప్పు కాకపోయినా తప్పే అన్నటువంటి కోణంలో జర్నలిజం నడుపుతా ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేస్తున్నటువంటి జర్నలిజం పరాకాష్ఠకి చేరినటువంటి సందర్భం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.